యువతి హోటల్లో రూమ్ తీసుకొని ఉంటుంది. అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. వారం రోజులు అవుతున్నా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ హోటల్లో సోదాలు చేసిన పోలీసులకు ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె ఆ హోటల్ కు వచ్చిన రోజు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోలను పరిశీలించారు. ఆమె కనిపించకుండా పోయిన రోజు చివరిగా లిఫ్ట్ లో కనిపించింది. ఆమె ఎవరినో చూసి లిఫ్ట్ లోకి వచ్చి దాక్కుంది. లిఫ్ట్ లోని అన్ని ఫ్లోర్ బటన్లు నొక్కింది. మధ్య మధ్యలో భయంగా బయటకు చూసింది. తాను ఎదుటి ఎవరో ఉన్నట్లుగా ప్రవర్తించింది. చివరికి అదే హోటల్ వాటర్ ట్యాంక్ లో శవమై తేలింది. ఇంతకీ ఆమెను ఎవరు చంపారు? ఆమె దేన్ని చూసి భయపడింది? అసలు ఏం జరిగింది? అది 2013. కెనడా కాలేజ్ లో చదువుతున్న 21 ఏళ్ల ఎలిసా లామ్ అనే విద్యార్థిని జనవరి 31న లాస్ ఏంజల్స్ లోని సెసిల్ హోటల్లో రూమ్ తీసుకుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె అకస్మాత్తుగా మాయమైంది. హోటల్లో లిఫ్ట్ లోని ఓ సీసీటీవీ కెమెరాను పరిశీలించిన పోలీసులకు ఆమె ఆఖరి క్షణాల్లో వింతగా ప్రవర్తించడం చూశారు. ఆమె ఎవరినో చూసి భయపడుతున్నట్లుగా కనిపించింది. లిఫ్ట్ లో అన్ని బటన్లు నొక్కడం, బయటకు తొంగి చూడడం, లిఫ్ట్ నుంచి బయటికి లోపలికి రావడం వంటి పనులు చేసింది. చిత్రంగా ఆ లిఫ్ట్ తలుపులు కూడా వెంటనే మూసుకోకుండా తెరుచుకునే ఉన్నాయి. చివరికి ఆమె బయటకు వచ్చి ఎవరితోనో మాట్లాడుతున్న సమయంలో లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. ఆ తరువాత ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలీదు. ఎలిసా మిస్ అయిన కొద్ది రోజుల తర్వాత హోటల్లో నీళ్లు కుళ్ళు కంపు కొట్టడం మొదలైంది. నీటి ప్రెషర్ కూడా తగ్గింది. కస్టమర్లు కూడా దీనిపై హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మెయింటెనెన్స్ వర్కర్ శాంటియాగో లోపెస్ హోటల్ పై ఉన్న 4 వాటర్ ట్యాంకులను పరిశీలించాడు. అందులో ఓ ట్యాంక్ మూత తెరిచి ఉండటంతో లోపల ఏముందా అని పరిశీలించాడు. అంతే, అతడి గుండె ఆగినంత పనైంది. ఆ ట్యాంకులో ఉబ్బిపోయి భయానక స్థితిలో ఉన్న ఎలిసా నిర్జీవంగా తేలుతూ కనిపించింది. ఈ విషయం తెలియగానే హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె శవం వాటర్ ట్యాంక్ లో చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వాటి పైకి ఎక్కాలంటే ఒకరి వల్ల కాదని, మరొకరి సాయం ఉండాలని డిటెక్టివ్లు తెలిపారు. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకోవాలంటే ఆ భవనం మీద నుంచి దూకి కూడా చనిపోవచ్చు. కానీ నీటి ట్యాంకులోకి ఎందుకు వెళ్ళింది అనేది చిక్కు ప్రశ్నగా మారింది. అయితే లిఫ్ట్ వీడియోలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఆమెను వెంటాడుతున్న వ్యక్తికి భయపడి ఆమె నీటి ట్యాంకులోకి వెళ్ళి ఉండొచ్చని భావించారు. కానీ అలాంటి వ్యక్తులెవరూ సీసీటీవీ కెమెరాకు చిక్కలేదు. ఆమె దేన్నో చూసి భయపడటం ఒక్కటే స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కొందరు ఆమెను ఆత్మ వెంటాడి ఉండొచ్చని అంటున్నారు. ఎలిసాను ఆఖరిసారిగా చూసిన వ్యక్తి క్యాటీ ఆర్పాన్. ఆయన హోటల్ పక్కన ఉన్న బుక్ స్టోర్ యజమాని. ఆమె తన బుక్ స్టోర్ కి రావడం చూశానని, తన ఇంట్లో వారి కోసం కొన్ని పుస్తకాలు, మ్యూజిక్ సీడీలను కొనుగోలు చేసిందని పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశాలైతే లేవని నిర్ణయానికి వచ్చారు. కానీ ఆమె డిప్రెషన్ కోసం మందులు వాడుతోందని, వాటి వల్ల మతిస్థిమితం కోల్పోయి ఇలా చేసి ఉంటుందా అనే కోణంలోనూ ఆలోచించారు. ఎలిసా బైపోలార్ డిసార్డర్ తో బాధపడుతోందని, దాని నుంచి బయటపడేందుకు ఆమె కొన్ని మందులు తీసుకునేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. చనిపోయిన రోజు ఆమె ఎలాంటి మద్యం, డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. దీన్ని మరింత లోతుగా అన్వేషించిన నిపుణులు ఆమె తన మానసిక స్థితిని కంట్రోల్లో ఉంచే మందును చనిపోయే రోజు తీసుకొని ఉండకపోవచ్చని, దానివల్లే ఆమె ఎవరో తన్ని వెంటాడుతున్నట్లు భావించి లిఫ్ట్ లో దాక్కోవడానికి ప్రయత్నించి ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా ఆమె హోటల్ నీటి ట్యాంకుల మీదకి ఎక్కి నీటిలోకి దూకి ఉండవచ్చని, పైకి రాలేక అందులోనే మునిగి చనిపోయి ఉండవచ్చని తెలిపారు. దీంతో లాస్ ఏంజల్స్ కోర్ట్ ఇది కని విని ఎరుగని కేసు అని పేర్కొంది. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే, ఎవరైనా వాటర్ ట్యాంక్ మూత తెరిస్తే వెంటనే హోటల్ రిసెప్షన్ లో అలారం మోగుతుంది. ఆ రోజు ఎలిసా వాటర్ ట్యాంక్ మూత తెరిచినప్పుడు కూడా ఆ అలారం మోగాలి. కానీ అలా జరగలేదు. హోటల్ వాటర్ ట్యాంక్ మూతలను
కేవలం మా సిబ్బంది మాత్రమే తెరవగలరు. ఎవరైనా మూత తెరిస్తే వెంటనే అలారం మోగుతుంది. అవి మోగకుండా డీయాక్టివేట్ చేసి మూతను తెరవడం మా సిబ్బందికే సాధ్యం. మూత తెరవగానే రిసెప్షన్ తో పాటు పైన ఉన్న 2 ఫ్లోర్లలో కూడా అలారం మోగి అక్కడ ఉండే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది అని హోటల్ చీఫ్ ఇంజనీర్ పెడ్రో తోవర్ తెలిపాడు. లాస్ ఏంజల్స్ లో ఉన్న చారిత్రాత్మక హోటల్స్ లో సెలిస్ హోటల్ ఒకటి. 1927 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హోటల్లోనూ గతంలోనూ పారానార్మల్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1947లో ఎలిజబెత్ షాట్ అనే నటి హత్యకు గురైంది. ఆమె చివరిసారిగా ఆ హోటల్ బార్ లో కనిపించింది. అయితే ఆమెను ఎవరు హత్య చేశారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆ తర్వాత కొంతమంది సీరియల్ కిల్లర్లు సైతం ఈ హోటల్లో తలదాచుకునేవారని తెలిసింది. 2013లో మళ్ళీ ఎలిసా మరణంతో ఈ హోటల్ పేరు మరోసారి చర్చలోకి వచ్చింది. ఇప్పటికీ ఎలిసా ఎలా చనిపోయిందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.